వందల సంచి మోస్తావు చూస్తే పక్కనే ఉన్నావు కదా. ఏం తింటావు నువ్వు? బలం రానికి ఏం తింటావు? బాగుంది. నెంబర్ 1 మాల్ 12 రూపాయలు అయితే పోయింది. ఇది 5 రూపాయలు అంట. సో 5 రూపాయలు కేజీ, ఇది 2 రూపీస్ పర్ కేజీ. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. ఈరోజు నేను మన మలక్పేట్ ఆనియన్ మార్కెట్కి అయితే వచ్చేసిన. సో చాలా రోజులైంది మార్కెట్ రాక. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు, అన్న ఏమైంది మలక్పేట్ మిర్చి అప్డేట్ ఇయ్యి, ఆనియన్ అప్డేట్ ఇయ్యి, సో రేట్లు ఏమున్నాయి ఏం కథ అని కామెంట్ చేస్తున్నారు. సో మీకోసం ఈరోజు మార్కెట్కి అయితే వచ్చేసిన. సో ఇప్పుడు టైం 9 అయితే అవుతుంది. సో ఫుల్ ఎండ అయితే కొడుతుంది చూడండి. సో కొంచెం ఎండకు అందరూ జాగ్రత్త. సో మార్నింగ్ టైం ఈవినింగ్ టైం పని చేసుకోరి, అట్లా మధ్యాహ్నం మాత్రం ఎండకు మాత్రం వెళ్ళకూరి. సో మస్తు ఘాటుగా ఉంది మార్కెట్ మాత్రం. ఇప్పుడు మనం డీటెయిల్గా అయితే మార్కెట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇంకోరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి మంచి మంచి వీడియోలే మన ఛానల్ వస్తూనే ఉంటాయి. మరి ఈరోజు ఆనియన్ ఏం రేట్ అమ్ముతుంది, మిర్చి ఏం రేట్ అమ్ముతుంది అని డీటెయిల్గా అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో ఇంకెవరైనా మన ఛానల్లో మీకు ఏమైనా బిజినెస్ ఉంటే, సో బిజినెస్ కూడా ప్రమోట్ చేయించుకోవాలంటే మన ఛానల్లో స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నా, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. సో మీ బిజినెస్ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేస్తా, ఓకేనా. అండ్ ఇక మార్కెట్ టైమింగ్స్ మీ అందరికీ తెలుసు కదా. సో మార్నింగ్ 8:30కి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈవినింగ్ వరకు జరుగుతుంది. సో సండే రోజు మాత్రము బీట్ అనేది జరగదు. సో సండే రోజు రైతులు రారు. ఇక్కడ రీటైల్ ఉంటే, రీటైల్ బిజినెస్ చేసుకునే షాపులు ఉంటాయి కదా, ఆ షాపులు మాత్రమే తెరుస్తారు సండే రోజు. సో మిగతా డేస్లో అన్నీ అయితే రన్నింగ్ డేస్లోనే ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇంకా అన్నీ బీట్ అయిపోయినట్టు చూడండి. మొత్తం ఆటోలు అయితే నింపుకొని పోతున్నారు. సో ఇక్కడ ఒక బీట్ అయితే జరుగుతుంది, చూద్దాం. సో ఇదంతా ఆనియన్సే ఉన్నాయి చూడండి. ఇక్కడ బీట్ జరుగుతుంది. రేట్ ఇక్కడ మొత్తం. సో ఇది ఏం రేట్ అయిపోయింది? ఇది పోయిందా చూడండి. ఎంత మంచిగా ఉంది చూడండి. ఆనియన్ దొడ్డు ఉంది. ఇది అయిపోయిందా? రేట్ పోయిందా? ఇది ఏం రేట్ పోయింది ఇది? సో ఈ ఆనియన్ చూసుకోవచ్చు. సో 12 రూపాయల కేజీలకి అయితే సేల్ అయిపోయిందంటే చూడండి. బాగుంది. నెంబర్ 1 మాల్ 12 రూపాయలు అయితే పోయింది చూడండి. ఇది మొత్తం అదే, ఈ లాట్ మొత్తం అదే చూసుకోవచ్చు. బాగుంది. 12 రూపాయల కేజీలకి అయితే పోయింది. సో వీళ్ళు మొత్తం బ్యాగులు నింపుతున్నారు చూడండి. సో ఇది 200 అంటే 2 రూపీస్ లెక్క అయితే పోయింది చూసుకోవచ్చు. ఇది 2 రూపీస్ పర్ కేజీ. చిన్నగా ఉన్నది చూసుకోవచ్చు. ఇదంతా చిన్న సైజ్. సో చిన్న సైజ్ ఉన్నందుకు 2 రూపీస్. ఇది 5 రూపాయలు అంట. సో 5 రూపాయల కేజీ చూసుకోవచ్చు. ఇది మంచిగా ఉంది, 5 రూపాయల కేజీ. ఇది కొంచెం లావు ఉన్నందుకు 18 రూపాయలు చూడండి. నెంబర్ 1 ఉంది 18 రూపాయల కేజీ చూసుకోవచ్చు. ఎంత లావు ఉన్నాయో. చేతి నిండా అయిపోయింది చూసుకోండి. చేతి నిండా ఉన్నది ఉల్లిగడ్డ. సో 18 రూపాయల కేజీ. ఇది 18 రూపాయలు, ఇది 5 రూపాయలు, ఇది 2 రూపాయలు. సో సైజుని బట్టి, క్వాలిటీని బట్టి అయితే రేట్లు అయితే ఉన్నాయి. సో మిర్చి బ్యాగులు చూడండి. సో మొత్తం మిర్చి బ్యాగులు, ఏడ చూసిన మిర్చి బ్యాగులే. సో ఇది బీట్ అయిపోయిందంట. సో ఇది 80 రూపీస్ లెక్క బీట్ అయిపోయిందంట చూడండి. చూడండి బ్లాక్ ఉంది, కొంచెం పెద్ద సైజు ఉంది. సో 80 రూపీస్ పర్ కేజీ లెక్క బీట్ అయిపోయింది. సో ఇదేమో 82 రూపీస్ పోయిందంట. సో ఇది కొంచెం బాగుంది. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్గా ఉంది. ఇది 2 రూపీస్ ఎక్కువ. సో లాట్ మొత్తం ఒక్కరే తీసుకున్నారు. ఇంకా బీట్స్ అవుతున్నాయి, పోయి చూద్దాం. సో ఇక్కడ ఆసామి ఉన్నాడు. ఎవరికైనా వచ్చినాయి నేను పట్టుకుంటా. భార్గవి ఎక్కడది? ఏ డిస్టిక్? మాదే కర్నూలు డిస్టిక్. కర్నూలా జిల్లా. ఓకే. ఇప్పుడు ఏం తెచ్చారు మీరు? మిర్చి. ఇది మీదేనా? మాదే. ఇది ఏ రకము? తేజానా? అవును. ఏం రేట్ పోయింది ఈరోజు తేజ? మరి తేజ ఇప్పుడు 8.5 అడుగుతున్నారు. 8.5 అడుగుతున్నారు. 8.5 అంటే 85 రూపాయల కేజీ లెక్క అయితే అడుగుతున్నారు. చాలా ఘోరంగా అడుగుతున్నారు. ఇది మంచిగానే ఉంటుంది. ఇంత కాస్ట్ తక్కువైంది మరి? ఇంత ముందు నెక్స్ట్ సంవత్సరం 23,000 దగ్గర పోతుండే మార్కెట్ చేను పొలాల దగ్గరే. ఇప్పుడు ఇక్కడ వచ్చినాక 8.5 అడుగుతున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా అడుగుతున్నారు. రైతుకు చాలా ఘోరంగా ఉంది. మరి నువ్వు ఎంతకి ఇస్తావు? ఏమని పరిస్థితి అనేది ఒక లేబర్స్ కానీ గిట్టుబాటు ధర లేదు ఇప్పటి వరకే. దీని ప్రభావం ఎవరు అధికారులు పట్టించుకోవడం లేదు, నాదుడే లేదు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు పెట్టినావు ఈ పంట? ఇది మిర్చి 3 ఎకరాలు. 3 ఎకరాలు 72 బస్తాలు అయినవి. 72 బస్తాలు. అవును. ఎన్ని కటింగ్లు అయిపోయినాయి ఇప్పటికి? ఇదే ఫస్ట్ కటింగ్, ఇదే లాస్ట్ కటింగ్. ఫస్ట్ కటింగ్, లాస్ట్ కటింగ్ అంటే ఒకటేసారి తెంపేసినాను. ఓకే. మరి గిట్టుబాటు అవుతుందా లాస్ అయినా? పూర లాస్. దీని దుకాణంలో ఒక 4 లక్షలు లాస్. 4 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి. ఇప్పుడు ఇంత ముందు లేబర్స్ 200 కూలీ ఉంది, ఇప్పుడు 400. అప్పటికి ఒక కింటానికి 5,000 రూపాయలు ఖర్చు వస్తుంది దిగుబడి లేబర్ తెంపేయడానికి. ఓకే. ఇప్పుడు మీకు 3 లక్షలు ఖర్చు పెట్టిరా? 4 లక్షలు. 4 లక్షలు ఖర్చు పెడితే కూడా మీకు అలా సగం అమౌంట్ కూడా వస్తుంది? రాదు అసలు. సగం అమౌంట్ 2 లక్షలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఓకే. చూసుకోవచ్చు ఇక పాపం మీకు.
సో ఇది తేజు మంచి నెంబర్ 1 క్వాలిటీ ఇది. సో మార్కెట్లో దీనికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది సో ఈ రకానికి. బట్ ఇది ఈ రోజు మాత్రము 85 రూపాయల కేజీ లెక్క అయితే అడుగుతున్నారంట. ఇంకైతే సేల్ కాలేదు, మరి ఇంకా ఫైనల్గా ఎంత పోతుందో చూడాలి ఇంకా. ఓకే అన్న, మంచిదన్నా. ఓకే, ఇక్కడ కూడా ఇంకా రైతులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నల్గొండ జిల్లా అండి. నల్గొండనా? ఓకే, ఎన్ని బ్యాగులు తెచ్చారు మీరు? 35 బ్యాగులు. ఏ రకం తెచ్చారు? తేజనేనా? సేల్ అయిందా మరి? ఏం సేల్ చేయరు ఇంకా అమ్మలేరా? సేల్ అవుతుంది కానీ 6 ధరలకు అడుగుతుంది. ఇప్పుడు ఏం రేటు పోయింది? ఇప్పుడు దీనికి వచ్చేసి 9,200కి పోయింది. 9,200 అంటే 92 రూపాయలు లెక్క కిలో. మరి గిట్టుబాటు అయినట్ట? మరి కూలీలకే సరిపోలే, ఏరిన కూలీలకే సరిపోక ఇప్పుడు ఇంకా మాకు నెత్తిన పడ్డాయి, మీద పడ్డాయి. ఎన్ని బ్యాగులు తెచ్చారు? 35 బ్యాగులు. 35 బ్యాగులు. నీ 35 బ్యాగులా? ఒకటే మాది. మీది ఇద్దరు తల్లి కొడుకులా? 35 బ్యాగులు అయినాయి. మరి ఆ 35 బ్యాగులు ఏరానికి ఎంత ఖర్చు వచ్చింది? ఆటి కూలీలకు కూడా సరిపోయి అమ్మిన లెక్క చేస్తే పెట్టుబడి ఎకరానికి 3-4 లక్షల దాకా అయింది. మొత్తం కూలీలకు అయితే పెట్టు మందు బస్తాలకు అన్ని ఎకరానికి 3-4 లక్షలు అయింది. ఇప్పుడు మరి వస్తాయి ఆ పైసలన్నీ? మరి వెళ్తాయి? తెచ్చేది ఏం లేదు, అంతా మాకు నెత్తిన పడ్డది ఈ సంవత్సరం. పంట పెట్టినందుకు లాస్ అయినాం. మళ్ళీ మిర్చి పంట పెడతావా? ఇంకా మేము ఇప్పుడు ఏం పెట్టాం, ఇక మిర్చి జోలికి పోము. సో ఇక్కడ మార్కెట్లో అకౌంటెంట్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే. ఈరోజు ఉల్లిగడ్డ ఏం రేట్ నడుస్తుందన్న? 1200 నుంచి 1600 వరకు మార్కెట్. ఓకే, సో 1200 అంటే కేజీ 12 రూపీసా? 12 రూపీస్ నుంచి 16 రూపీస్ వరకు. ఓకే ఓకే, అంటే నెంబర్ క్వాలిటీని బట్టి ఉంటుంది. ఓకే, 1000 రూపాయల నుంచి 1200, 1100, ఓకే 1600 కూడా మార్కెట్. ఓకే, ఈరోజు చాలా డల్ ఉన్నట్టుంది, గిరాకీ లేదు. గిరాకీ మామూలుగా 15 రోజు ఇట్లానే ఉండదు. ఓకే, అంటే ఎందుకు ఈ టైంలో ఎక్కువ ఉంటుంది కదా? ఇప్పుడు కూడా పెట్టుకుంటారు. సేల్ లేదు, క్వాలిటీలు వస్తలేవు, మంచి క్వాలిటీ వస్తలేవు. ఎక్కువ ఎక్కడి నుంచి వస్తాను ఉల్లిగడ్డ? మంది మహారాష్ట్ర నుంచి. ఓకే, లోకల్ రైతులు లోకల్ కూడా వస్తున్నాయి కాబట్టి ఏంటంటే లోకల్ తక్కువ వస్తాయి, మహారాష్ట్ర నుంచి ఎక్కువ వస్తాయి. ఓకే, ఈ రేట్ రీజనబుల్ లేనా? మరి రీజనబుల్ ఏదైతే వాళ్ళకి వర్గం గిట్టుబాటు కావు రైతులు. ఓకే, సో మినిమం ఎంత రేట్ అమ్మితే జనాలకు రైతులకు గిట్టుబాటు అవుతుంది? ఇక వాళ్ళకు పెట్టుబడి బట్టి ఉంటుంది కదా, మనం ఎంత అయిపోతాం. ఓకే, 20-30 రూపాయలు 15 నుండి 20 మధ్యలో ఉండాలి మార్కెట్. ఓకే ఓకే, ఇప్పుడు పచ్చిది కూడా వస్తుంది కదా మార్కెట్కి? ఇప్పుడు రాదు, సంక్రాంతి మూమెంట్ లో పచ్చిగడ్డ వస్తుంది. ఇప్పుడు మొత్తం డ్రై క్వాలిటీ వస్తున్నాయి. కాకపోతే లోకల్ ఇప్పుడు లాస్ట్ క్రాప్ పెట్టారు కాబట్టి, సెకండ్ క్రాప్ పెట్టారు కాబట్టి ఇప్పుడు లోకల్ వస్తున్నాయి కొన్ని. ఓకే, తాండూరు కానీ, కర్నూలు కానీ, మహబూబ్నగర్ నుండి. ఓకే, అవి రకాలు బాగుండే అవి ఇప్పుడు వచ్చేది. ఓకే, ఇప్పుడు ఏ రకం అయితే బాగుంటుంది అన్న దీంట్లో? మహారాష్ట్ర అయితే టేస్ట్ మంచిగా ఉంటుంది, ఘాట్ ఎక్కువ ఉంటుందా? ఘాట్ అని కాదు, క్వాలిటీ బాగుంటుంది, డబల్ పత్తి. ఓకే, మనం ఇట్లా అంటే ఇట్లా. ఓకే, ఒకటే సైజు ఉంటుంది? సైజు ఉంటుంది, ఇట్లా డబల్ పత్తి ఉండాలి. ఓకే, ఓహో ఇట్లా ఉండాలనా? ఓకే, ఇప్పుడు నాకు డౌట్ అన్న, ఇది మంచి ఉల్లిగడ్డ ఇట్లా చెడ్డ ఉల్లిగడ్డ ఎట్లా గుర్తుపడుతుంది? ఏముండదు, ఎండలకి ఏమైతే అంటే ఇప్పుడు ఉరుకులు అవుతాయి అనమాట, వేడికి మూతు ఖరాబ్ అవుతుంది. ఓకే, కింది కన్నా ఖరాబ్ అవుతుంది, మీది కన్నా ఖరాబ్ అవుతుంది. ఓకే, అదే ఇంట్లో ఎక్కువ తెచ్చుకుంటే మురిగిపోతుంది కదా? మురిగిపోతుంది. అట్లా మురిగిపోకుండా మరి ఎట్లా జాగ్రత్త పడాలి? వాళ్ళ మహారాష్ట్రలో పెడతారు, మన లోకల్ వాళ్ళు కాదు. మన మహారాష్ట్రలో మాత్రము వాళ్ళు ఏంటంటే స్టాక్ పెట్టగలుగుతారు. ఓకే, మన లోకల్ అయితే నిల్వ ఉండదు. లోకల్. ఓకే, మహారాష్ట్ర అయితే నిల్వ ఉండదు. అండి మార్కెట్ మొత్తం ఖాళీ అయిపోయింది చూడండి, ఉల్లిగడ్డ బ్యాగులే లేవు. సో నేను ఇంతమందికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ మొత్తం ఉల్లిగడ్డ బ్యాగులతో నిండిపోయింది. బట్ ఈరోజు అంతా ఖాళీ ఉంది చూడండి, స్పేస్ అంతా ఖాళీ, అసలు మాలే లేదు, గిరాకీ లేదు. సో చాలా తక్కువ రేట్లు అయితే అవుతున్నాయి. ఇదండి ఇక్కడ లోడింగ్ అయిపోతుంది, లోడింగ్ చేసుకుంటున్నారు తీసుకున్న వాళ్ళు. సో కేజీ 10 రూపాయల నుంచి 15-16 రూపాయల కేజీలకి అయితే పోతుంది. నెంబర్ 1 అయితేనే సో 15-16, నార్మల్ చిన్న సైజు ఉంటే తక్కువ రేటు. సో ఇదంతా ఒకటే ఇలా చూడండి, బాగుంది. నెంబర్ 1 మాల్ చూడండి, ఇగో ఎంత మంచిగా ఉందో చూడండి. సో 3 పట్టుకుంటే చేతి నిండా అని చాలా నీట్గా ఉంది చూడండి. ఉల్లిగడ్డ కూడా చాలా నీట్గా మంచిగా ఉంది. సో ఇది ఎంత 12 14? 12 రూపాయలకైతే అయిపోయింది చూడండి, 12 రూపాయల కేజీ. సో చాలా మంచిగా ఉంది. సో 12 రూపాయల కేజీ లెక్కైతే పోయిందంట చూడండి లాట్ మొత్తం. సో ఇక్కడ కూడా నింపుతున్నారు చూడండి, ఇక్కడ ఆంటీ వాళ్ళు నింపుతున్నారు చూడండి. సో బాగుంది, నెంబర్ 1 మాల్ ఉంది చూడండి. సో 12 రూపాయలు అయింది ఇది కూడా. రైట్, నింపుతున్నారు ఇక చూడండి. సో చాలా తక్కువ రేట్ అయితే పోయింది, ఇలా మార్కెట్ చాలా డౌన్ ఉన్నది. సో చూడండి, మీరు ఎట్లా తీసుకుంటారు, ఎన్ని పైసలు తీసుకుంటారు ఇలా నింపినందుకు? మీరు తెలియదా? ఎట్లనే 4 రూపాయలా? ఎట్లా సంచికా కిలోకా?
సంచికి సంచికి 4 రూపాయలా? ఇట్లా నింపి మళ్ళీ కుడతారా? నింపాలి, కుట్టాలి, బండికి వేయాలి, మళ్ళీ బండికి వేయాలి, బండికి లోడింగ్ చేయాలి. ఒక సంచికి 4 రూపాయలు తీసుకుంటారు. 4 అదే తిన్నవాళ్ళు 4.5. ఎన్ని నెలల నుంచి చేస్తున్నావు నువ్వు ఇక్కడ మార్కెట్లో? బాగానే ఏనా? మరి ఎట్లనే ఈరోజు మిర్చి ఇది ఉల్లిగడ్డ రేటు ఇట్లా చాలా తక్కువ పోతుంది కదా? ఒకసారి అట్లా అవుతుంది రేట్లు. అంటే నీ అనుభవంలో ఎట్లా హైయెస్ట్ రేట్ ఎంత అమ్మింది మార్కెట్లో? బాగానే పోయింది, 5,000, 6,000, 5,000-6,000 దాకా చూసిన. ఇప్పుడు ఈ మధ్యలో మురుగులు వస్తున్నాయి. ఇట్లా ఎన్ని నెలలు అవుతుంది ఇట్లా తక్కువ రేట్ అమ్మబట్టి? ఏం లేదు, తక్కువ. నిరుడు ఈ వారం అట్లా వారం నుంచి రేట్ తగ్గిందా? సరే, సో ఇక్కడ కాంటాక్ట్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ కాంటాక్ట్ చేసుకున్నారు, ఎంబడ కాంటాక్ట్ చేసుకొని సో ఈ వెహికల్ లోడ్ చేస్తున్నారు చూడండి. ఇలా అమలు వాళ్ళు చాలా ఫాస్ట్ అయితే వర్క్ చేస్తున్నారు. ఇక్కడ గుమస్తా ఉంటాడు, రాసుకుంటాడు, ఎంబడే చూసుకుంటాడు. కాంటాక్ట్ చేసినట్టు రాసుకుంటాడు ఇలా గుమస్తా. చూడండి చేసి వస్తున్నావా? ఎన్ని నెలల నుంచి చేస్తున్నావు? 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నావా? 5 సంవత్సరాలు అవుతుంది. ఎంత తీసుకుంటావు సంచికి? ఎంత తీసుకుంటాం? 5 రూపాయలు ఇస్తారు. ఎండకు సస్తున్నాము. ఎండకు సస్తున్నావా? ఎన్ని సంచులు మోస్తావు రోజుకి? రోజుకు 200 సంచి మోస్తావు. 200 సంచి మోస్తావు. చూస్తే పక్కనే ఉన్నావు కదా? బలం బాగానే ఉంది. బలం బాగానే ఉన్నది కానీ ఎండ కూడా బాగుండదు. ఎండ బాగుంది. ఎండ కూడా చాలా ఉన్నది. ఏం తింటావు నువ్వు? బలం రానికి ఏం తింటావు? బలం రానికేనా? ఉల్లిగడ్డలు తింటాం. మేము తింటావా? ఉల్లిగడ్డ జ్యూస్ తాగుతావా? అమ్మాలి వాళ్ళు కూడా పని లేక సలిగింట కూర్చున్నారు చూడండి. పాపం అసలు వాళ్ళకు కూడా పని లేదు ఈరోజు. ఖాళీ ఉంది, మార్కెట్ అంతా ఖాళీ. చూడండి, ఏడ చూసిన అమ్మాలి వాళ్ళు ఖాళీగా నిలబడ్డారు. సో ఏడ చూసినా కూర్చున్నారు, ఖాళీ ఉన్నారు. పని లేదు అస్సలు, మార్కెట్ అంతా ఖాళీ ఉంది ఇలా. సో ఇవన్నీ మిర్చి బ్యాగ్లో చూడండి. ఇంకో ఈ లోపల కూడా ఉన్నాయి చూడండి. సో చాలా పెద్ద మార్కెట్ ఇది మనది. చూద్దాం ఇంకా లోపల కూడా బీట్ జరుగుతున్నట్టున్నాయి. ఇంకా ఇక్కడ బీట్ అవుతున్నట్టు చూడండి. ఇట్లా బీట్ చేస్తూ ఉంటారు దాని క్వాలిటీని బట్టి. సో రేట్ అయితే అవుతుంటుంది. అసలు ఈరోజు మార్కెట్ మొత్తం మస్తు డల్ ఉంది. మాల్ లేదు, గిరాక్ లేదు, అసలు మామూలుగా లేదు మార్కెట్. ఈ టైంకి అసలు ఫుల్ రష్ ఉంటారు, ఫుల్ మాల్ ఉంటుంది. అసలు ఈరోజు పబ్లికే లేరు అసలు. చూసుకోవచ్చు మార్కెట్ అంతా ఖాళీ ఉంది. చాలా ఖాళీ ఉంది మార్కెట్ ఈరోజు. ఎందుకేమో చాలా డల్ ఉంది చూడండి. అసలు ఈ టైంకి కిటకిటలు ఆడుతుంది. సో 8:30కే స్టార్ట్ అవుతుంది మార్కెట్. స్టార్ట్ అయ్యి కూడా అర్ధగంటనే అవుతుంది. సో అర్ధగంటనే అసలు ఖాళీ అయిపోయింది మార్కెట్ అంతా. చూడండి గిరాకులు లేవు, ఏం లేవు. చూడండి అసలు అంతా నిండిపోతుంది వెహికల్స్ తోటి. అసలు ఖాళీగా ఉంది మార్కెట్ ఇవాళ. ఎందుకే ఏమో చూడండి. ఇది పరిస్థితి ఈరోజు మార్కెట్. ఇక్కడ ఇంకొక రైతు ఉన్నాడు. అన్న నమస్తేనా? నమస్తే. ఎవరికైనా వచ్చి ఇప్పలపల్లి, అమరావతి మండల్. ఓకే. ఇప్పలపల్లి గ్రామం, నాగర్ కర్నూలు జిల్లా. నా పేరు వెంకటరెడ్డి. ఓకే. ఎన్ని బ్యాగులు తెచ్చారు మిర్చి? మా 160 బ్యాగులు తెచ్చిరా? అవును. ఓకే. ఏ రకం తెచ్చినావు? బ్యాడ్గి 2043. ఓకే. పోయిందా? పోయినాయి. ఏం రేటు పోయింది? ఇవాళ వచ్చి 12,000 పోయింది మామూలు. ఈ రోజు ఇంతకుముందు అయితే 8,000, 9,000 పోతుండే. ఓకే. కొంచెం రేట్ పెరిగింది అయితే. కొంచెం సరుకు లేదు కాబట్టి పెరిగింది. ఈరోజు మార్కెట్ చాలా డల్ ఉంది కదా? డల్ ఉంది కానీ మంది పోయింది. మీది మంచి నెంబర్ 1. ఓకే. ఇదే లాటు. ఇదంతా నీదేనా? ఓకే. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎట్లున్నాయో. బాగున్నాయి చూడ్డానికి కూడా. చూడండి ఒకసారి కొంచెం చూపెట్టి ఓపెన్ చేయి బయటికి. ఓకే. ఇంత మంచిగా ఉన్నాయి కాబట్టి పోయినాయి. ఇంత మంచిగా ఉన్నాయి. ఫస్ట్ క్వాలిటీ అది. ఫస్ట్ కటింగ్ బాగున్నాయి నిజంగా, చాలా బాగున్నాయి. అదే ఇట్లా గిట్టుబాటు అవుతుందా మరి? ఈ రేట్ అయినా ఈ రేట్ అయితే గిట్టుబాటు అవుతుంది కానీ నిన్న మొన్న 8,000, 9,000 పోయినాయి. చాలా లాస్ రైతులకు కూడా. ఎన్ని ఎకరాలు వేసినావు మొత్తం? మేము 6 ఎకరాలు వేసినాం. 6 ఎకరాలు. 6 ఎకరాల మొత్తం ఇదేనా? ఇదే మిర్చి పంటనా? ఇంకా మీరు వేరే పంట పెడతారా? ఇంకా పత్తి, మిర్చి 2. పత్తి, మిర్చి. ఓకే. ఇప్పుడు మరి 6 ఎకరాలు వేసినావు కదా, ఎంత పెట్టుబడి అయింది మరి? 6 ఎకరానికి మినిమం కూలీలకైనాయి 60 నుంచి 70,000 దాకా. 60 నుంచి 70,000. ఇంకా మళ్ళీ నారు కాడికి నష్టంతో ఉంది కానీ కూలీల పైసలు మాకు రైతుకి ఏం మిగిలింది లేదు.
ఏదో చేయాలంటే చేయాలి, నష్టమే చేసి కాదు, నష్టంతో చేసి నష్టంతో రైతు బతకాలని చూస్తున్నాం అంతే. ఇది కూడా బ్యాడ్కి, ఇది కూడా నీదేనా? ఇదేం రేట్ పోయింది? ఇది 13,500 పోయింది. ఇది 13,500. ఓకే, అంటే 135 రూపాయలు కేజీ లెక్క అయితే కేజీ బ్యాడ్కి. ఓకే, బ్యాడ్కి అంటే ఓ విత్తనం పేరు, విత్తనం పేరే బ్యాడ్కి అనేది విత్తనం, సీడ్ నేమ్. ఓకే 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 అన్న. మరి ఇప్పుడు మీరు మార్కెట్కి రావడానికి ఎంత ఖర్చు అవుతుంది? మార్కెట్కి బండికి వచ్చి 14,000 బండికి, ఇంకా బండికి లేబరు దింపనీకి అమ్మాలి కూడా ఇవ్వాలనా? అమ్మాలి దించి కాటా వేసినందుకు వాళ్ళు 30 రూపాయలు తీసుకుంటారు, ఆడ తుక్కున్నందుకు 70 రూపాయలు. మళ్ళా తర్వాత నింపటోళ్ళకి అలాగా నింపేటోళ్ళకి అలాగు కాట, మళ్ళీ కాడికి పోతాం అలాగే. ఓకే, కూలీ అలాగే. ఇవన్నీ చూసుకుంటే మీకు ఏం మిగిలితే మరి? అసలు మిగలే నష్టమే ఈ సంవత్సరం, ప్రతి రైతుకు నష్టమే. 100% నష్టమే. ఈ రేటు పోయినా ఆడికాడికి అన్నాయేమో కానీ లాస్ట్ ఇయర్ 18,000 అమ్మింది. ఇది 18,000 అమ్మింది. లాస్ట్ ఇయర్ 18,000 అమ్మింది. 18,000 అమ్మితే ఈ కాయ రైతుకి అంతంత మాత్రం. ఓకే, చాకిరి వస్తుంది. 18,000 అమ్మితేనే అంత మిగులుతాయి. మీకు చాకిరి వస్తుంది. 2022లో 24,000 పోయినాయి ఈ కాయలు. 24,000. 2022లో 24 పోతే 2025 వరకు వచ్చే వరకు 12,000 అయిందంటే రైతు ఎంత లాస్ పడ్డాడో గ్రహించాలి. ఈ సంవత్సరంలో కూడా ఇదే టాప్. ఈ సంవత్సరం మొత్తం మీద ఈ రోజు జరిగిందే టాప్. ఇది ఒక్కటే క్వాలిటీ ఉంది, అదే మంచిగా ఉంది కాబట్టి పోయింది. లేకుంటే 8,000, 7,000, 6,000 ఆల్రెడీ అటువంటి పరిస్థితి, పురుగులు మందు తాగి సచ్చే పరిస్థితి రైతులకు. చేసే ఏమో బతకాలి, పిల్లలు ఉన్నారు, బతకాలి. ఈ ఏడు కాకుండా ముందు పండద దేవుడు మాకు కనికరించడా, ఆ విధంగా బతుకుతున్నాం. కానీ ఏం చెప్పుకున్నా ఏం ఎవరు చెప్పుకుంటే ఇస్తారా? ఎవరు ఇస్తారు? ఎవరు ఇయ్యారు. అందుకనే ఏదో అట్లా నడుపుకుంటున్నారు జీవితం, బతకాలి, పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఇంకో ఈ ఏడు కాకుండా ముందుకు వెళ్తాయి. మరి ప్రభుత్వాన్ని ఏమన్నా అడగపోయినారు? మరి ఇక ప్రభుత్వం మనం పట్టించుకునే నాదుడే లేడు. ఏ ప్రభుత్వాన్ని ఇస్తే ఇంతకు ముందు అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత కాస్త కూర్చో రేటు చురుకుదనం మంచిగా అనిపించిందా? నీ రేవంత్ రెడ్డి మంచిగా అనిపిస్తుంది. రైతు బంధు రావడం వల్ల అందులో కూడా నాకు ఒక్కటే ఎకరం బాగుంది. నా మొత్తం కౌలు భూములు చేసుకుంటా, ఒక ఎకరానికి కౌలు 10,000, అంటే 2 పంటలకు వచ్చేసి 20,000 ఇవ్వాలి. అది నీళ్లతోటి. అటువంటిది నేను కౌలుకు 15 ఎకరాలు కౌలు చేస్తున్నా, 1 ఎకరం నాది. అంటే రైతు బంధు వచ్చినా నష్టం లేదు, రాకపోయినా నష్టం లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా నాకేం లాభం లేదు. నేను కష్టం చేయాలి, నేను బతకాలి, అంతే ఉంది. కాబట్టి ఇంతకు ముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రేటు ఈ ఒక రకంగా ఉన్నది. ఇప్పుడైతే ఏం లేరు. ఇంకా ఏం చెప్పుకున్నా ఇంకా ఇంతంతే. ఏం చెప్పినా ఇంకా మేము సిగ్గు తీసుకున్నట్టే అయింది, కావాలని అంతే ఉంది. సరేనా? సరే, మంచిది. ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది. సో నాకు అయితలేదు, వీడియో దీన్ని కూడా అయితలేదు. మొత్తం ఘాటు ఎండ, మొత్తం ఉడికిపోతుంది లోపల, చాలా వేడిగా ఉంది. సో ఈరోజు మార్కెట్లో ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా పెద్దగా మనకు స్టఫ్ లేదు, మాల్ తక్కువ ఉంది, గిరాకులు లేవు, ఏం లేవు. సో ఇంకా తీసిన కాడికి చాలనేసి ఆఫ్ చేస్తున్నా. సో ఎవరు మాట్లాడడం కూడా ఇష్టపడతలేరు, ఎండగా అవుతలేట, అందరు ఎనర్జీలు డ్రాప్ అయిపోయినాయి.